ఈ అవకాశం ఇచ్చిన సర్వోన్నతుడు ఘనమైన తండ్రికి లెక్కలేని నా కృతజ్ఞత స్తుతులు తెలియపరుస్తూ ఈరోజు గురువారం బైబిల్ క్లాస్కి కూడి వచ్చిన నా సహోదరుని మీ అందరికీ క్రీస్తునామమున హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ, అలాగే ఆయా ప్రాంతాల్లో ఉండి లైవ్ ద్వారా వాక్యాన్ని ఎంతో శ్రద్ధగా వింటూ, ముఖ్యంగా మా పరిచర్య కొరకు మా కొరకు ప్రార్థిస్తూ ప్రోత్సహిస్తూ మరి ఎంతగానో వాక్యాల కొరకు ఎదురు చూస్తున్నాం. ఆయా ప్రాంతాల్లో ఉన్న మీ అందరికీ తాటిపరుపు క్రీస్తునామం నుంచి కూడా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ప్రార్థన చేసుకుని మన వాక్య పరిచర్లోనికి వెళ్తాం. ప్రార్థన. సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, పరలోకమందు ఆసీనుడు అయిన తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు స్తుతులు తెలియజేస్తాం. మరొకసారి ఈ గురువారం బైబిల్ క్లాస్లో మిమ్మల్ని స్తుతించి మహిమపరచడానికి, ముఖ్యంగా తండ్రి ఈ క్లాస్ ద్వారా మీ సన్నిధిలో మేము జీవించడానికి, మీ ముందు కూర్చొని మీ మాటలు వినడానికి, మిమ్మల్ని గణపరచడానికి మాకు ఇచ్చిన ఈ తరుణాలకే స్తోత్రం. మరి తండ్రి, మరి ఎన్నో పనుల ద్వారా ఎన్నో ఆటంకాలు, కుటుంబ పరిస్థితులను బట్టి లోకంలోనే బ్రతుకుతున్నాం. అయినా తండ్రి మమ్మల్ని కరుణించి కృప చూపించి మా తండ్రి అవన్నీ విడిచిపెట్టి మరలా మీ సన్నిధికి రాగలిగిన భాగ్యాలు ఇచ్చారు. మీ సన్నిధిలో కూర్చొని మీ వాక్యాన్ని మిమ్మల్ని మహింపరుచుకునే భాగ్యాలు మా అందరికి ప్రసాదించినందుకు స్తోత్రాలు. మీ సన్నిధిలో మీ వాక్యం వినడం కొరకు శత హృదయాలు ఇవ్వండి. మీ మాటలు వినడానికి వేగురు పడే హృదయాలు మాకు ఇవ్వండి. నిర్లక్ష్యత, బద్ధకం, మరి తండ్రి అవిశ్వాసం, నిర్లక్ష్యత అన్నీ మాకు దూరపరిచి మీ మాటల కొరకు సిద్ధపడి ఉండగలిగిన మనసు, మీ సన్నిధికి పరిగెడి రాగలిగిన హృదయాలు మా అందరికి ఇవ్వండి. మరి తండ్రి, మేము లోకంలో బ్రతికిన జీవితం కంటే మీ సన్నిధిలో మేము గడిపిన ఒక్క క్షణం కూడా మా జీవితంలో మరి క్షేమకరమైనది, విలువైనది. మీ సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమని తండ్రి భక్తులు తెలిపారు. మరి ఆ సన్నిధి మాకు దొరుకుతున్నప్పుడు, మీ ముందే కూర్చునే అర్హత మాకు ఇస్తున్నప్పుడు పోగొట్టుకోకుండా, మరి తండ్రి పోలనాడుకోకుండా, మరి మీరు ఇచ్చిన అవకాశాన్ని, సమయాన్ని సద్వినియోగం చేసుకొని మీరు ఇచ్చిన జ్ఞానాన్ని సంపాదించుకొని మీ చిత్తం కొరకు మేము బ్రతకడానికి, మీ ఇష్టాన్ని భూమి మీద నెరవేర్చడానికి సహాయం ఇవ్వండి. అటువంటి భాగ్యాన్ని తాటిపరుపు క్రీస్తునామం ద్వారా మాకు ఇచ్చారు. స్థానిక సంఘాన్ని దీవించండి, నాణ్యతలో సంఖ్యలో అభివృద్ధిపరచండి. నూతనాత్మలు ప్రవేశించడానికి పడుతున్న ప్రయాస తండ్రి ప్రభునందు స్థిరపరచబడడానికి కృప చూపించండి. మరి స్థానిక సంఘ బిడ్డలు ఎందరైతే ఉన్నారో వారందరినీ బలపరచండి, ప్రోత్సహించండి. ఎవరు మీ సన్నిధికి దూరం అవ్వకుండా ప్రతి కార్యంలో తండ్రి వారు పాలిభాగస్తులు కావడానికి కృప చూపించండి. ఈ రాత్రి మీ వాక్యాలు విడుచున్న మాకు విని చెవులు, గ్రహించే హృదయాలు ప్రసాదించమని, మరి అలాగే మీ వాక్యాన్ని వివరిస్తుండగా మీ పరిశుద్ధాత్మ సహాయం, జ్ఞానం ఇవ్వండి. అబద్ధం, అసత్యం మా నోటం రాకుండా కాపాడండి. విలువైన సమాచారం ఈ గ్రంథం నుంచి మాకు నేర్పించమని, మరి అనేక మంది లైవ్ ద్వారా, మైక్ శబ్దం ద్వారా వింటున్న ప్రతి ఒక్కరిని, ప్రతి కుటుంబాన్ని జ్ఞానంతో నింపి బలపరచమని, మీ వాక్యానికి వ్యతిరేకమైన అవలక్షణాల, ఆలోచనలు, తలపులు మాలో ఉంటే మేము సరిదిద్దుకుని వదులుకొని సరిచేయబడి మీకు ఇష్టలుగా జీవించే వాక్యాలు దయచేయగలరు. యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమును బట్టి ఈ ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నామా తండ్రి, ఆమేన్. విలువైన దేవుని సంగతులు పరిశుద్ధ గ్రంథం నుండి ఈ రాత్రి మనం నేర్చుకుందాం. చెప్పే ప్రతి మాట మీద మనం మనసు పెట్టాలి. మనం చెప్పే ప్రతి మాటని శ్రద్ధగా వినడానికి నేర్చుకోవాలి. వాక్యానికి ఉన్న గొప్పతనం, దేవుడు ముందు మనల్ని పరిశుద్ధులుగా నిలపగలిగిన జ్ఞానం కేవలం దేవుని వాక్యానికి ఉంది. దేవుని నమ్ముతూ, దేవుని మాటలు వింటూ దేవుని సన్నిధికి వస్తున్న మనం ఆయన మాటలు శ్రద్ధగా వినవలసిన వారమే. ఎందుకు దేవుని సన్నిధిని విడవకూడదు? ఎందుకు దేవుని సన్నిధిలోనే బ్రతకాలి అని అంటే, ఒక మాట మనం గ్రంథం నుండి చదువుతాం.
గలతీలకు రాసిన పత్రికలోనికి మనం వెళదాం. గలతీ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి మనం చదువుతాం. గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుతాం. క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వారిని విడిచి. గలతీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వారిని పిలిచిన వాడెవరు? క్రీస్తు. ఎలా పిలిచాడు? సువార్త వాక్యం ద్వారా మనల్ని పిలిచాడు. ఇప్పుడు పిలిచిన వారిని ఏం చేయకూడదట? వదలకూడదు. అక్కడ గలతీ సంఘంతో చెప్తున్నాడు, విడిచిపెట్టారట. విడిచి చూడండి, మిమ్మును పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరెంత త్వరగా తిరిగిపోవట చూడగా నాకు ఆశ్చర్యం అవుతున్నది అని అన్నాడు. అంటే పిలిచిన వారిని విడిచిపెట్టారట. విడిచిపెట్టడానికి కారణం ఏంటంటే భిన్నమైన సువార్త, అంటే పిలిచిన వారికి వ్యతిరేకమైన బోధ. ఆ మాటలు వినడం ద్వారా ఏమవుతున్నాం అంటే పిలిచిన వారిని మర్చిపోతున్నాం. దీనికి ఒక కారణం ఏంటంటే, ఒక మాట మనం చదువుదాం. అంటే లోకమాల్యము నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి. అంశం అది. లోకమాల్యం నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి. ఒకసారి యోహాను పత్రికలోనూ కూడా మనం వెళదాం. అక్కడ భక్తుడైన యోహాను గారు విలువైన సంగతులు జ్ఞానముతో మాట్లాడి ఒకసారి 1వ యోహాను పత్రిక 2వ అధ్యాయం చూడండి. ఒకసారి 15వ వచనాన్ని మనం చదువుతాం. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. అపొస్తలుడైన యోహాను గారి ద్వారా పరిశుద్ధులతో మాట్లాడుతున్న మాటలేవి పరిశుద్ధాత్ముడు. 1వ యోహాను పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. అక్కడ అంటున్నాడు ఆ మాటలో, ఈ లోకమునైనను. ఏ లోకమును? మనం నివసిస్తున్న లోకం. ఈ లోకములనైనను లోకములో ఉన్నవాటైనా, అంటే లోకములు ఏమైతే ఉన్నావో అవన్నిటిని మనం ఏం చేయకూడదట? ప్రేమించకూడదు. ఎందుకు ప్రేమించొద్దు అంటున్నాడు? 17వ వచనాన్ని చదువుతాం. లోకమును ధనాశయం మరి గతించిపోయే దాన్ని ప్రేమించడం వల్ల ప్రయోజనం ఏముంది? కాబట్టి లోకాన్ని, లోకములో ఉన్న వాటిని ప్రేమించవద్దు. అంటే ఇవాళ సువార్తను పిలిచిన వారిని ఎందుకు విడిచిపెడతానో తెలుసా? లోకముతో ప్రేమ. మీకు అర్థమవుతుందా? లోకముతో ప్రేమ. లోకాన్ని ప్రేమించి లోకములో ఉన్న వాటిని ఆశిస్తున్నాం గనక, లోకములో ఉన్న వాటిని ప్రేమిస్తున్నాం గనక ఇప్పుడు ఎవరిని ప్రేమించలేకపోతున్నాం? మీకు అర్థమవుతుంది? ఎవరిని ప్రేమించలేకపోతున్నాం? దేవుడిని ప్రేమించలేకపోతున్నాం. దేవుడిని ప్రేమించలేకపోవడానికి కారణం ఏంటి తెలుసా? లోక ప్రేమ, లోకాన్ని అనుసరించడం, లోక ప్రేమ. ఒక మాట మీకు చూపిస్తాను, మరలా ఇక్కడికి వస్తాం. ఒకసారి మనం ద్వితీయోపదేశకాండంలోనికి వెళదాం. ద్వితీయోపదేశకాండంలో ఒక మాట మనకి కనపడుతుంది. ద్వితీయోపదేశకాండం ఒక మాట మీకు చూపిస్తాను చూడండి. ద్వితీయోపదేశకాండంలో 8వ అధ్యాయం తీసారు. 8వ అధ్యాయము ఒకసారి 2వ వచనాన్ని చదువుతాం. మరియు నీవు అంటే ఇశ్రాయేలు, మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో. డౌట్ వచ్చిందనమాట. ఎవరి మీద? ఇశ్రాయేలు మీద, మనుషులైన భక్తుల మీద. ఎవరికి డౌట్ వచ్చింది? దేవునికి. గైకొందువో లేదో నిన్ను శోధించి. ఎవరో? దేవుడే.
నిన్ను శోధించి నీ హృదయం నీ హృదయమును ఉన్నది చూడండి, నీ హృదయములో ఉన్నది తెలుసుకొనుట ఎవరు తెలుసుకోవాలనుకున్నారు? మన హృదయాలు ఏంటో తెలుసుకోవాలనుకున్నాడట. ఆలోచించాలి. మన హృదయము ఆయన పై ఎలా ఉన్నదో తెలుసుకోవడానికి శోధన ఇస్తాడట. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు శోధించి అపవాదే. ఆలోచించాలి. యోగుని శోధించింది ఎవరు? అపవాదే. అపవాదు శోధించడానికి కూడా ఎవరు పర్మిషన్ ఇచ్చారు? దేవుడు ఎల్లమంటేనే వచ్చాడు. దేవుడు అవకాశం ఇవ్వకపోతే శోధకుడు కూడా మన దగ్గరికి రాడు. శోధించడానికి కారణం ఏంటంటే మనం ఆయన వారము కాదు తెలుసుకోవడానికి. ఆ శోధనలు నిలబడ్డమనుకో ఆయన వారం అవుతాం, తొలగమనుకో శోధించిన వాడు అయిపోతాం. ఓకేనా? అంటే నీ హృదయంలో ఉన్నది తెలుసుకోవడానికి. అంటే ఆ శోధనలోనే నువ్వు కృంగిపోతావా, లేదంటే ఆయన ఆజ్ఞలను గైకొంటావో లేదో. అంటే విన్న వాక్యం మనకున్న విశ్వాసాన్ని బలపరుచుకోవాలన్నమాట. దేవుడు పెట్టే టెస్ట్ లో నిలబడాలన్నమాట. అందుకని అక్కడ ఒక మాట చెప్పాడు, నీ హృదయములో ఉన్నది తెలుసుకొనుటకు నిన్ను అనొచ్చు నిమిత్తం ఏం చేయాలనుకున్నాడట. అంటే కొన్నిసార్లు హెచ్చించుకుంటాం, అతిశయపడతాం. నాకేం తక్కువ ఉన్నది దేవుని దగ్గరికి వెళ్ళడానికి, నాకేం లేటు ఉన్నది దేవుని దగ్గరికి వెళ్ళడానికి అని మనం ఏం చేస్తామంటే కొన్నిసార్లు దైవాన్ని విడిచిపెడతాం. మన ఆలోచనలో దేవునికి దూరం అవుతాం. అప్పుడు ఏం చేస్తాడంటే తెలుసా, మనల్ని అనుస్తాడట. అనసకపోతే ఆయనను అనుసరించే భాగ్యం మన దగ్గర లేదు. నిన్ను అనుచి నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను చూడలే నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసుకుంటావు. అంటే ఈ అరణ్యములు దేవుడు నీకు ఎంత సహాయపడ్డాడో, ఎంత ఓర్చుకున్నాడో, నీ అవలక్షణాలని నువ్వు తెలుసుకోవడానికి నేను నడుస్తున్నాడట. అంటే కొన్నిసార్లు సమస్యలు ఎందుకు వస్తాయంటే మన హృదయం దేవుని ఎలా ఉన్నదో తెలుసుకోవడానికి. ఒకసారి ఇంకో వచనం మనం చదువుతాం. 10వ అధ్యాయం. ఇదే ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుతాం. కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఏం చేయాలట? దైవం అంటే ఏం చేయాలి? భయపడాలి. నిజంగా భయం ఉంటే ఇవాళ సంఘం ఎక్కడ ఉండాలి? ఆయన కార్యాల దగ్గర ఉండాలి. ఓకేనా? సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసి, ప్రతి భక్తుడు, దైవ సంబంధమైన ప్రతి ఒక్కరు కూడా దేవుని మాట వినబడితే పరిగెత్తుకొచ్చారు. ఇప్పుడు రావడంలో భయం కనబడుతుంది ఆయనకి. పని జరుగుతున్న నువ్వు ఎక్కడ ఉన్నావు? లోకంలోనే ఉన్నావు. లోకంలో ఉన్నావంటే ఎవరు భయం లేదు, రుజువు అదే కదా. భయపడితే ఎవరి దగ్గరికి రావాలి? దేవుని దగ్గరికి రావాలి. రాకపోవడానికి కారణం ఏంటి? యోహాను పత్రిక ఏం చెప్పాడు ఇందాక? లోకములో ఉన్న వాటిని ప్రేమిస్తున్నాం, లోకాన్ని ప్రేమిస్తున్నాం. కాబట్టి మనం ఎవరిని విడిచిపెడతానో తెలుసా? దేవుని మాటలను, దేవుని సన్నిధిని విడిచిపెడతాను. అలా విడిచినప్పుడల్లా అనుస్తున్నాడట, మనం శోధించి అనుస్తున్నాడట. ఎందుకు తెలుసా? మన హృదయం దేవుని పట్ల ఎలా ఉన్నదో తెలియపరచడానికి. ఇక్కడ అందుకని అన్నాడు, ఆ యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు, ఆయన మార్గములన్నిటిలో నడుచుచు అంటే ఒక మాట అర్థమవుతుంది. భయపడని వాడు ఎక్కడ ఉండడు? ఆయన మార్గంలో నడవడం. ఆయన మార్గం ఏది అమ్మా? ఆయన సన్నిధికి రావడం, ఆయన మాటల కొరకు ప్రయత్నించడమే మార్గాలు. ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి, ఎవరిని ప్రేమించాలట? దేవుడు ప్రేమించేవాడు ఎక్కడ ఉండాలి? ఆయన మార్గంలో నడవాలి. అంటే ఆయన మాటలు ఎక్కడ వినపడుతున్నాయి నడిచేస్తున్నాడు చూసారా? అదే ఆయన త్రోవ. అంటే ఇప్పుడు ఆయన మాటల దగ్గరకు వచ్చిన వాడు ఏం చేస్తున్నాడంటే ఆయన్ని ప్రేమించగలుగుతున్నాడు. అంటే దైవాన్ని ప్రేమించే వారు ఎవరన్నా ఉన్నారంటే భయభక్తులు కలిగిన వారే. మనం భయం ఎప్పుడైతే విడిచిపెట్టామో, భక్తిని ఎప్పుడైతే విడిచిపెట్టామో, దేవునికి ప్రతిగా దేన్ని ప్రేమిస్తామో తెలుసా? లోకాన్ని, లోకములో ఉన్నదాన్ని ప్రేమిస్తాం. ఒకవేళ లోకాన్ని ప్రేమించు, లోకంలో ఉన్నది ప్రేమించాం, దానివల్ల నష్టం ఏంటన్నాడు? ఇందాకే 2:17 వచనంలో చదువు యోహాను పత్రికలో. లోకమును ధనాశయం ఏమవుతుంది? గతించిపోయేదాన్ని ప్రేమించే మనం ఎలా నిలబడతాం? నిత్యము నిలిచుండే దానిని ప్రేమిస్తే మనం నిలబడే అవకాశం ఉంటాయి. మన జీవితానికి నిలకడ ఉన్నది. గతించిపోయేదాన్ని ప్రేమించినంత కాలం మన జీవితంలో కూడా నిలకడ ఉండదు. నశించిపోయేది మనల్ని ఎలా రక్షిస్తుందండి?
రక్షించేదాన్ని త్రోసేస్తే మనం ఎలా రక్షింపబడతాం? అందుకే నీ మాట అంటున్నాడు చూడండి, ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనసుతోను నీ పూర్ణాత్మతోను సేవించాలి. నీ పూర్ణ మనసుతోను నీ పూర్ణాత్మతోను ఏం చేయాలట? అంటే ఇప్పుడు పూర్ణముగా దేవుడికి మనసు ఇవ్వాలంటే ఏం చేయాలి? నువ్వు లోకాన్ని విడిచి రావాలి, లోకాన్ని ద్వేషించి రావాలి. అప్పుడు నువ్వేం చేయగలవు? పూర్ణ హృదయం, పూర్ణ మనసు ఎవరికి ఇవ్వగలవు? దేవునికి ఇవ్వగలవు. ఒక మాట అంటే దేవుని ప్రేమించే ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడైతే పూర్ణ మనసు పూర్ణ హృదయాన్ని ఇచ్చి భయపడి ఆయన దగ్గర భక్తి నేర్చుకుంటున్నారో వారందరూ కూడా ఆయన ఏం చేయగలుగుతున్నారు అన్నాడు? ప్రేమించగలుగుతున్నారు. ఎవరైతే దేవుడిని ప్రేమిస్తారో వారు దేవుని బిడ్డగా జీవించగలిగే అవకాశం ఉంటుంది. అంతేకాదు, ఎప్పుడైతే దేవుని మాట్లాడి భయభక్తులతో ఆయన సన్నిధిలో నడుచుకుంటున్నామో మనము దేవుని ఎదుట అంటే పవిత్రుడైన దేవుని ఎదుట పవిత్రమైన జీవితాలు ఏర్పరచుకుంటాం. పవిత్రత ఎప్పుడవుతుందో నిష్కలంకంగా మనం బ్రతుకుతాం. మీకు అర్థమవుతుంది? అలా నిష్కలంకంగా అలాగా పవిత్రంగా పరిశుద్ధంగా ఎప్పుడైతే మనం జీవిస్తామో ఆయన ఎదుట మనం కలంకం లేకుండా బ్రతుకుతాం. అది మనం అర్థం చేసుకోవాలి. లోకంలో ఉన్న మాలిన్యం అంటే పాపం అంటుకోకుండా జీవించగలం. అలా జీవించాలనేది దైవ సన్నిధి, అలా జీవించాలనేది దేవుని యొక్క వాక్కుకున్న గొప్పత. అందుకే అంటున్నాడు, మీరేం చేయకూడదు అన్నాడు గలతీ పత్రికలో, మిమ్మల్ని పిలిచిన వారిని విడిచకూడదు, మిమ్మల్ని పిలిచిన వారిని విడిచిపెట్టకూడదు, విడవకుండా పిలిచిన వారిని కనిపెట్టుకుంటూ ఆయన సన్నిధులు జీవించాలి. ఇంకో మాట అన్నాడు అక్కడ, పిలిచిన వారిని విడిచిపెట్టడానికి కారణం ఏంటంటే లోకంతో ఉన్న సంబంధం. లోకం మీద మన మనసు ఉండడాన్ని బట్టి పిలిచిన పరిశుద్ధిని ద్వేషించగలుగుతాం. ఎందుకంటే పిలిచిన వాడు కనపడ్డ కదా, లోకం కనపడినట్టుగా పిలిచిన వాడు కనపడ్డాడు కదా. ఆలోచించాలి. పలు పిలిచాడు, వచ్చాం. ఇప్పుడు విశ్వాసం ద్వారా మనకు దొరికే భాగ్యం ఏంటంటే పరలోకం. అది కనపడుతుందా? కనపడదు. కాబట్టి కనిపించిన దానిని సులువుగా ప్రేమించలేదు. అది ప్రేమించాలంటే హెబ్రీ పత్రికలు అన్నాడు, కనిపించిన దానిని ప్రేమించాలంటే ఒక మాట చెప్పాడు చూడండి. అక్కడ హెబ్రీలకు రాసిన పత్రికలోనికి మనం వెళదాం. అక్కడ ఆ భక్తుడు ఒక మాట మనకి తెలియపరుస్తున్నాడు చూడండి. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం చదువుతాం. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి ఏం చేయాలంట? నిర్జీవ క్రియలు అంటే అర్థం ఏంటి? జీవము లేనివి, మనం చేసే పనులు బ్రతికించలేనివి. మీకు అర్థమవుతుందా? లోకం ప్రేమించి చెడు పనులు చేస్తున్నాం, బ్రతకగలమా? ఆ పని మనల్ని బ్రతికించగలదా? దైవం ముందుకే రానివ్వదు కదా. అది నిర్జీవ క్రియలు అంటే లోకంతో సహవాసం చేసి ఏది చేసినా అది చేయలేని క్రియ, పని ఫలితము ఉండదన్నమాట. అందుకని అన్నాడు, నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు. ఏం పొందాలట? దైవం ముందు ఏముండాలంటే తెలుసా? మారు మనసు అంటే అర్థం ఏంటి? అప్పుడు దాకా లోకాన్ని ప్రేమించు, ద్వేషించడం నేర్చుకోవాలి. అప్పుడు దాకా చెడు పనులు చేసాం, ఇప్పుడు మంచి పనులు చేయడానికి మనసు పెట్టాలి. దైవ కార్యాల్లో పాలు పంపులు పొందడానికి మనసు పెట్టాలి. అప్పుడు దాకా దైవం అంటే తెలియకుండా బ్రతుకు, దైవ సన్నిధిని ద్వేషించి బ్రతుకం. ఇప్పుడు మనం ఏం చేయాలి? దైవ సన్నిధిని ప్రేమించాలి. మంచి పనులు చేయడానికి కొరకు దేవుడి దగ్గరికి మనం వచ్చి మంచి లక్షణాలు నేర్చుకోవాలి. నేర్చుకునే ముందు మనలో ఉన్న అవలక్షణాలను ఏం చేయాలట? విడిచి మారు మనసు పొందుటయు దేవుని అందలి విశ్వాసమును ఏం కలిగి ఉండాలట? దేవుని అందలి ఏం కలిగి ఉండాలట? విశ్వాసమును బాప్తిస్మమును పొందుండాలట. మీకు అర్థమవుతుందా? అంటే ఇప్పుడు బాప్తిస్మం పొందిన ప్రతి వ్యక్తి మారు మనసును సంపాదించుకో. ఎప్పుడైతే మారు మనసు సంపాదించుకున్నామో మన మనసు మారిందో అంటే దేవుని కొరకు బ్రతకాలి, దేవునిలో బ్రతకాలి, దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలని మనసు ఉన్నది చూసారా? ఆ మనసు మరో లోకం వైపు మారకూడదు. నన్ను ప్రేమించిన వానికి,
నా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన వాని కొరకు, నా కొరకు విమోచన ఏర్పరిచిన వాని కొరకు బ్రతకాలన్న తలంపుల్లోనికి రావాలట. అందుకని అంటున్నాడు, దేవుని యందలి విశ్వాసం. విశ్వాసానికి ఉన్న గొప్పతనం ఏంటి తెలుసండి? ఒక మాట మీకు చూపిస్తాను, చూడండి. 11వ అధ్యాయం, ఇదే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుతాం. ఏదంటది? విశ్వాసం అనేది, అది విశ్వాసం అనున్నది అంటే అర్థం ఏంటంటే, విశ్వాసం అనే దాని గురించి నేను చెప్తున్నానని మాట్లాడుతున్నాడు పౌలు. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క విశ్వాసం అనేది అంటే ఏంటంట? మనం దేన్ని అయితే నిరీక్షిస్తున్నామో, నిరీక్షణ అంటే అర్థం ఏంటి? వేచి చూడడం, ఎదురు చూడడం, అంతేనా? వేచి చూడడం, ఎదురు చూడడం. వేటి కొరకు ఎదురు చూడడం? విశ్వాసం అంటే ఎదురు చూడడం. వేటి కొరకు ఎదురు చూడడం? మనం కనిపించిన వాటి కొరకు ఎదురు చూడడమే నిరీక్షణకున్న గొప్పతనం. అంటే నిరీక్షణ అనేది మనం కలిగి ఉండాలంటే నిరీక్షణకు ముందేముంది? విశ్వాసం ఉంది. విశ్వాసాన్ని కాపాడుకుంటేనే, విశ్వాసం కలిగి ఉంటేనే, ఈ విశ్వాసం ద్వారా ఏమున్నదంటే తెలుసా మనకి? నిరీక్షణ ఉంది. ఇప్పుడు ఈ విశ్వాసము నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం అంట. అంటే నిజంగా మీరు దేని కొరకు ఎదురవుతే చూస్తున్నారో అవి చూడకపోయినా ఉన్నాయని రుజువుపరచడానికి, బలపరచడానికి విశ్వాసం ఆధారమై ఉన్నది. అందుకని అన్నాడు, నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి. దృశ్యమైనవా అదృశ్యమైనవా? అదృశ్యమైనవి ఉన్నావనుటకు రుజువునై, ఏది రుజువునై ఉన్నది? ఏది? విశ్వాసం అనున్నది. అదృశ్యమైనవి ఉన్నాయి అని చెప్పడానికి ఏది అవసరం అంటే తెలుసా? విశ్వాసం. ఆ విశ్వాసం ఏంటి తెలుసా? నిరీక్షణ కలిగి చేస్తుంది. అంటే అదృశ్యమైనవి, నువ్వు చూడనివి ఉన్నవి, పరలోక సంబంధమైనవి ఉన్నవి అని చెప్పేది ఏంటిదంటే తెలుసా? నిరీక్షణ. ఆ నిరీక్షణకున్న గొప్పతనం ఏంటంటే విశ్వాసమే ఆధారం. విశ్వాసం లేకపోతే నిరీక్షణ లేదు. నిరీక్షణ లేకపోతే పర సంబంధమైన వాటి కొరకు మనం ఏం చేయలేమని తెలుసా? ఎదురు చూడలేదు. మీకు అర్థమవుతుందా? అందుకే అన్నాడు ఇందాక ఏమని? నిర్జీవ క్రియలను విడిచిపెట్టాలి. విడిచిపెడితేనే విశ్వాసం మీద మనకు మనసుకుంటారు. ఓకేనా? అర్థమైంది ఇప్పుడు దాకా చెప్పిన విషయాలు? అందుకనే నిర్జీవమైనవి ఏంటంటే లోక సంబంధమైనవి, శరీర సంబంధమైనవి. ఇవన్నీ మనం ఏం చేయాలట? విడిచిపెట్టాలి. ఒకసారి కొరింథీ పత్రిక మనం వెళ్దాం. కొరింథీ పత్రికలో ఒక మాట మనం చదువుతాం. ఒక మాట మీకు చూపిస్తాను, చూడండి. మొదటి వచ్చి, రెండవ వచ్చి తీసారా? చూడండి. ఒకసారి 14 వచనం చదువుతాం. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు. అంటే ప్రకృతి సంబంధి అయిన మనుషుడు అంటే ఎవరు? చూడండి. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరించడం. ప్రకృతి సంబంధమైన వాడు ఎవరు? యోహాను పత్రిక మనకి జ్ఞాపకం రావాలి. ప్రకృతి సంబంధమైన వాడు ఎవరు? లోకాన్ని ప్రేమించేవాడు, లోకమును బట్టి జీవించి. ఓకేనా? ప్రకృతి సంబంధి, శరీర సంబంధి. ఓకేనా? ఇప్పుడు ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయంలో ఏం చేయడంట? అంగీకరించడం. అంటే ఆత్మ విషయాలు ఏంటి? పర సంబంధమైనవి.
దేవుని సంబంధమైనవి. అంటే వాక్యం చెప్పిన దాన్ని ఏం చేయడానికి తెలుసా? అంగీకరించడం. అంటే అర్థం ఏంటి? ఒప్పుకోడు, నమ్మలేడు. అది అంగీకరించకపోవడం అంటే. ఏ మనిషి అంగీకరించడట? ప్రకృతి సంబంధి అయిన మనుషుడు అంగీకరించడు. ఎవరు అంగీకరిస్తారు? అక్కడ చెప్తున్నాడు చూడండి. దేవుని ఆత్మ విషయంలో ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడో. అవి ఏవి? దేవుని ఆత్మ విషయం. అవి అతనికి వెర్రితనముగా ఉన్నది. అవి వెర్రితనముగా ఉన్నంట. ఎవరికే? ఏ మనుషుడు? ప్రకృతి సంబంధమైన మనుషుడు, అంటే భూ సంబంధమైన మనుషుడు. దేవుణ్ణి ఎరగని మనుషుడికి ఎలా ఉన్నాయంటే తెలిసే? దేవుని మాటలో వెర్రితనంగా ఉన్నాయట. అవి ఆత్మానుభావము చేతనే వివేచింపదగును. అంటే దేని చేత వివేచించుకోవాలట? ఆత్మానుభావము చేతనే ఏం చేసుకోవాలట? వివేచింపదగును. అంటే ఆలోచించుకోగలిగాడట. దేనిని బట్టి ఆలోచించాలి? ఆత్మానుభవం బట్టి. ఆత్మానుభవం ఏంటి? వాక్యములో ఎదగడం, దైవానుసారంగా బ్రతకడం ఆత్మానుభవం. ఇప్పుడు ఈ ఆత్మానుభవంలోనికి మనం రావాలంటే నిర్జీవ క్రియలను విడిచిపెట్టాలి. ఓకేనా? లోక సంబంధమైనవి ప్రేమించకూడదు. దేవునికి వ్యతిరేకమైనవి మనం ద్వేషించడం ప్రారంభించాలి. అప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? ఆత్మానుసారంగా జీవించగలమంట. అంటే ఆత్మానుసారంగా జీవించాలంటే శరీర సంబంధమైన మనసును మనం ఏం చేయాలి తెలుసా? వదులుకోవాలి. అదే రోమపత్రికలో చెప్పడం. రోమిలకు రాసిన పత్రిక చూడండి, 8వ అధ్యాయం. రోమిలకు రాసిన పత్రిక 5వ వచనం చదువుతుంది. శరీరానుసారులు రెండు గ్రూపుల గురించి మాట్లాడుతున్నాడు అపొస్తలుడైన పౌలు. శరీరానుసారులు అంటే ఆ మాటలోనే మనకు అర్థమైపోతుంది ఎవరు కాదని. వీళ్ళు ఆత్మానుసారులు కాదు. ఆత్మానుసారులు కాదంటే అర్థం ఏంటి? దేవుని సంబంధులు కాదు, దేవుని మాటలను అంగీకరించేవారు కాదు. శరీరానుసారులు అనగానే అర్థమవుతుంది శరీర కోరికలను నెరవేర్చుకునేవారు. అవునా? శరీర కోరికలు నెరవేర్చుకునేవారు. శరీర కోరికలు నెరవేర్చేవారు ఎవరు? లోకాన్ని ప్రేమించేవారు, లోక ధర్మాల ప్రకారంగా బ్రతుకుతున్నవారు. వీరిని శరీరానుసారులని వాక్యం చెప్తుంది. ఓకేనా? శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సు నుత్తురు అంటే అర్థం ఏంటి? శరీరానికి ఏది ఇష్టమో, శరీరానికి ఏది కావాలో దాని గురించి ఆలోచిస్తారట. వారి లోక సంబంధులు. అందుకని ఇందాక కొరింథీ పత్రికలో అన్నాడు, ప్రకృతి సంబంధి అయిన మనుషుడు ఎప్పుడు లోకం కొరకే బ్రతుకుతాడు. లోకంలో శరీరానికి ఏది అవసరమో దాని గురించి ఆలోచిస్తాడు. అది ప్రకృతి సంబంధమైన మనిషికున్న లక్షణం. ఇప్పుడు దేవుడి దగ్గరకు వచ్చాం కనుక మనం ఏం చేస్తున్నాం? దేవుని దగ్గరకు వచ్చాం కాబట్టి ఏం చేస్తున్నాం? మనం దేవుని మాట్లాడుతున్నాం, దేవుని గురించి ఆలోచిస్తున్నాం. అవునా? ఒకవేళ లోకంలోకి వెళ్తే అంతే కదా. ఇంటికి వెళ్ళగానే రేపు పొద్దున పని ఏంటి, రేపు పొద్దున సంపాదన ఏంటి, రేపు జీవితం ఏంటి? అవునా కాదా? లోకం గురించి ఆలోచిస్తాం. అది దేవుల్లో ఉన్నవాడట రేపు దైవం చూసుకుంటాడు. అది దేవుడి చిత్తమైతే రేపు పొద్దున అనుభవిస్తాను. అది ఆత్మానుసారమైన మనసు. ఈరోజు దేవుడి పని చేసే భాగ్యం దొరికింది, దేవుడి పని చేస్తాం. రేపటి గురించి ఎవరు చూసుకుంటారు? దేవుడు చూసుకుంటారు. రేపు దేవుడు ఇస్తే నేను అనుభవిస్తాను. అది విశ్వాసకున్న జ్ఞానం. అంటే ప్రార్థన చేసుకున్నప్పుడే తెలిసిపోతుంది, దేవా ఈ రోజు నాకు ఇచ్చావు, ఉదయం నుంచి కాపాడు. అవునా? రాత్రి ప్రార్థన చేసుకుంటాడు లేదా విశ్వాసి? దేవా ఉదయం నుంచి కాపాడు, ఈ దినమంతా మమ్మల్ని నడిపించావు, క్షేమాన్నిచ్చావు, నీకు స్తోత్ర, నీ కృప ఉండి ఈ రాత్రి కూడా మాకేమి మంచి నిద్ర, మా పడకల మీద మాకు విశ్రాంతి దయచేయి. నీ కోపదలి, నీ కృప ఉంటే మరలా ఉదయాన్నే లేచి ఆ దినం అనుభవించే భాగ్యం నాకు. ఇది ఆత్మానుసారులమైన ఆలోచన. మరి శరీరానుసారులు ఈ దినం అనుభవించినందుకు కృతజ్ఞత ఉండదు, రేపు ఇవ్వబోతున్నందుకు కూడా కృతజ్ఞత ఉండదు.
అసలే దేవుడు ఇస్తేనే నేను ఉన్నానన్న ఆలోచన కూడా ఉండదు. ఆత్మానుసార శరీరానుసారమైన మనిషికి ఉన్న లక్షణం అది. ఇక్కడ అందుకని అంటాడు, శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునుతురు. ఇంకా లోతుగా ఆలోచిస్తే చాలా ప్రమాదకరమైన మాట ఇది. ఏది అంటే సింపుల్ గా లోకం గురించి చెప్తాను. శరీరానుసారులు శరీర విషయాల మీద మనసునుతురు అంటే ఇంకో కోణంలో ఆలోచిస్తే ఇదే అపోస్తలుడైన పౌలు గలతీయులు ఇంకో మాట చెప్పాడు. మనం చూద్దాం. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలోనికి మనం వెళదాం. తీసారా? 5వ అధ్యాయం 19వ వచనం చదువుతాం. శరీర కార్యములు స్పష్టమంటే తెలియపోతాం, తేటతలగా తెలిసిపోతున్నాయంట. శరీర కార్యములు ఏంటో చెప్తున్నాడు. చూడండి, అపోస్తలుడైన పౌలు సంఘానికి, పరిశుద్ధులకి చెప్తున్నాడు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నది. ఆ స్పష్టమైనవి ఏవో చెప్తున్నాడు. అవి ఏమనగా అంటే శరీర కార్యములో కార్యం ఏదో తెలుసా? జారత్వము, అభిచారము బైబిల్ చెప్తుంది. దీనికి ఏం చేయాలని తెలుసా? ఒక పరిశుద్ధుడు, దేవుని చేత పిలువబడిన వాడు, బాప్తిస్మము పొంది రక్షింపబడిన వాడు ఈ అవలక్షణానికి దూరంగా ఉంటారు. దీనిని ఏం చేయాలి తెలుసా? విసర్జించాలి, విడిచిపెట్టాలని ఇందాక బైబిల్ చెప్తుందా లేదా? విడిచిపెట్టాలి, ద్వేషించాలి. అదే అన్నాడు ఎబ్రీ పత్రికలో, నిర్జీవ క్రియలను విడిచిపెట్టి మారు మనసు పొందాలి. అది చెప్తున్నాడు. జారత్వము, అపవిత్రత అంటే చెడ్డ పనులు అనమాట. అపవిత్రమైనది అంటే పాపం చేయడు, అపవిత్రత. చూడండి, కామకత్వము, చెడు చూపులు అనమాట, మోసపు అభిప్రాయాలు అనమాట. ఇవి కామకత్వం అని అంటే ఎప్పుడు శరీరం గురించి ఆలోచించడం. కామకత్వము, విగ్రహారాధన, అభిచారము. విగ్రహారాధన అంటే దేవుడు విడిచిపెట్టి మరొక దానికి దేవుడి స్థానం ఇచ్చిన అది పాపం. అది కూడా వ్యభిచారమే అని చెప్పింది గ్రంథం. విగ్రహారాధన కూడా దేనితో తీసుకున్నాడు తెలుసా? వ్యభిచారంతో తీసుకున్నాడు. అంత ప్రమాదం అన్నమాట. అంటే ఆత్మీయ వ్యభిచారం అన్నమాట. ఏది? విగ్రహారాధన. అందుకనే నేను తప్ప వేరొక దేవుడు మీకు లేడు, ఓ ఇశ్రాయేలు జాగ్రత్త. ఆకాశం అంతే గాని, భూమి అంతే గాని, భూమి కింద నీలి అంతే గాని, ప్రకృతిలో దేని రూపమునైన మీరు ఏం చేసుకోకూడదు? దేవత్వముగా మనిషి పూజించకూడదు, సాగిల పడకూడదు, ఆరాధించి నమస్కరించకూడదు. జాగ్రత్త. దేవుడు అంటే జీవమున్నవాడు, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, ఆత్మస్వరూపుడు దేవుని లక్షణం. మీకు అర్థమవుతుందా? అందుకని విగ్రహారాధన చేయకూడదు. ఇవాళ క్రైస్తవులు చాలా విగ్రహారాధన జరుగుతుంది. ఆనాడు ఇశ్రాయేలులో జరిగింది, ఈనాడు క్రైస్తవుల్లో జరుగుతుంది. పేరుకే క్రైస్తవులు, పేరుకే వాక్యాన్ని అనుసరిస్తున్నవారు, వాక్యాన్ని పట్టుకున్నవారు, కానీ విగ్రహారాధన సంబంధమైన లక్షణాలు ఎన్నో ఉన్నవే క్రైస్తవులు. ఇవాళ అంటే ఆత్మారాధన ఏంటో తెలుసుకోరు, ఇంకా వాయిద్యాల మీద మనసు పెడతారు. క్రొత్త నిబంధనలో ఎవరో అపోస్తలులు కానీ ఆదిమ సంఘం కానీ ఎక్కడ వాయిద్య సంబంధమైన ఆరాధన కనిపించకపోయినా వాయిద్య సంబంధమైన ఆరాధన మీద మనసు పెడతారు. అల్లరితో కూడిన ఆటపాటలు, అల్లులీలు, గంతులు, పరిశుద్ధాత్ముడు మా మీదకి ప్రవేశించాడు, మా మీదకి దిగాడని కేకలు, గొంతులతో, అల్లర్లతో బ్రతుకుతున్నారు ఇవాళ. అది విగ్రహారాధన. మనుషులు పెట్టిన నియమాలతో చేసే ఆరాధన విగ్రహ ఆరాధన. యేసుక్రీస్తు ఆత్మస్వరూపుడు, వాక్య సంబంధిని చెప్తున్నా ఇంకా క్రీస్తుకు రూపం ఇచ్చే క్రైస్తవులు ఇవాళ. ఇది విగ్రహ ఆరాధన. జాగ్రత్తగా ఉండాలి. ఇవాళ ఏదో రూపం ఉంటేనే కానీ ప్రార్థన చేస్తానన్న అవిశ్వాసానికి మనం వెళ్ళకూడదు. ఏదో ఫోటో ఉంటేనే కానీ నేను భక్తి చేసి దానం పెట్టుకుని ముద్దాడతానన్న క్రైస్తవ భక్తికి మనం వెళ్ళకూడదు. క్రైస్తవుడు అంటే ఫోటో దగ్గర నిలబడేవాడు కాదు, ఆత్మస్వరూపుడి దగ్గర నిలబడినవాడు, వాక్యం ఇచ్చిన దేవుడి దగ్గర నిలబడిన వాడు క్రైస్తవుడు. కాబట్టి విగ్రహారాధన క్రైస్తవంలో ఉండకూడదు. అది క్రీస్తు కోరుకోలేదు, తండ్రి సంకల్పము కాదు. చూడండి, ఆ విగ్రహారాధన, అభిచారము, ద్వేషములో ఎవరినెవరు ద్వేషించుకోకూడదు.
మీరంటే నాకు ద్వేషం ఉండకూడదు, నేనంటే మీకు ద్వేషం ఉండకూడదు. సంఘం సువార్థికుని ద్వేషించకూడదు, సువార్థికుడు సంఘాన్ని ద్వేషించకూడదు. సంఘం తప్పు చేస్తున్నప్పుడు ఎదిరిస్తున్నా, తప్పు అండి పాస్టర్ గారు ఇదని చెప్పినా ఆ సంఘాన్ని ద్వేషించే స్థానంలో సువార్థికుడు. అమ్మా నీ వాక్యానికి వ్యతిరేకంగా నీ మాటలు ఉన్నాయి, నీ ప్రవర్తన ఉన్నదని చెప్పినప్పుడు సువార్థికుని ద్వేషించకూడదు. ఆ సువార్థికుడు చెప్పే వాక్యాన్ని ద్వేషించకూడదు. వాక్యం నన్ను ఖండించిందంటే నాలో ఏముంది? లోపం ఉంది. దేవుడు నన్ను ఏం చేసాడు? ఈరోజు హెచ్చరించాడు. నేను వదులుకోవాలన్న మనసుకు రావాలి. మనం ఎవరిని ద్వేషించకూడదంటే యేసుక్రీస్తు అంతటి వాడే వ్యభిచారి స్త్రీని ఏం చేయలేదు? ద్వేషిస్తే ప్రేమించడం, ప్రేమ లేని కాడ క్షమాపణ ఉండదు. కాబట్టి క్రీస్తులా మనం ప్రేమించాలి, ముందు ద్వేషించకూడదు. ఎప్పుడైతే ద్వేషిస్తామో ఆ వ్యక్తి మనకు దూరంగా జరిగితేనే ఉంటాడు. ప్రేమిస్తే దగ్గరికి జరుగుతాడు. దేవుని మాటలు చెప్పగలం, ఆ వ్యక్తిని మార్చగలం, మంచి మార్గాన్ని నడిపించగలం. అందుకనే ద్వేషములు, కలహము, ప్రతి దానికి గొడవ పెట్టుకోకూడదు. ఎవరు? విశ్వాస సంబంధమైన దేవుని భక్తుడు, దేవుని కుమారుడు ఏం చేయకూడదట? కలహం ఆడకూడదు, ప్రతి దానికి గొడవ పెట్టుకోకూడదు, చిన్నదాన్ని పెద్దదాన్ని లోకానుసారంగా తీసుకోకూడదు. అంటే కొట్లాటలకు మనం వెళ్ళకూడదు. అయితే సమాధానం చెప్పడం, మాట్లాడటం. మితిమించిపోయే పరిస్థితికి వచ్చినప్పుడు మనం సైలెంట్ అయిపోయి తగ్గించుకుని రావాలి. అందుకని అన్నాడు కదా, నిన్ను అనొచ్చు నిమిత్తము, అవునా, నిన్ను శోధించు నిమిత్తం అని అన్నాడు. ఆ శోధనలో కూడా నువ్వేం చేస్తావు అనేది పరిస్థితులు కూడా మీదకి వస్తాయి. కలహం ఉండకూడదు, గుద్దులు ఆటలాడకూడదు. మరొక చోట అంటాడు పరిశుద్ధుడికి ఉన్న లక్షణం అనమాట. అంటే లోకస్తుల్లా చేసుకునే పరిస్థితికి వెళ్ళకూడదు, గొడవలు పెట్టుకోవడానికి ఇష్టపడకూడదు. దానివలన మన ప్రవర్తన లోపల ఎలా కనబడుతుంది అంటే అసహ్యంగా కనపడుతుంది. పేరుకే పరిశుద్ధులుగా కనపడతాం, కానీ అటువంటి పనుల్లో మనల్ని ఏం చేస్తారో తెలుసా? పరిశుద్ధులుగా గుర్తించరు. దీనివలన మనం ఏం చేస్తున్నామంటే విశ్వాసంలో వెనకబడిపోతాం, దైవ భక్తి లక్షణాల్లో వెనకబడిపోతాం. మరి అలాంటి వారితో దేవుడు ఏం చెప్పగలడు? ఏం మాట్లాడగలడు? అవునే కదా? ఒకసారి మనం ఆ విషయాలు అర్థం చేసుకోవాలి. అందుకని కింద అన్నాడు, నేను చదువుతున్నాను, మీరు జాగ్రత్తగా ఆ మాటలు వినండి. కలహము, మత్సరములు, చూడండి ఏమంటవి? మత్సరములు, చూడండి క్రోధములు, ప్రతిదాన్ని కక్షకు తెచ్చుకోకూడదు అన్నమాట. చూడండి, క్రోధములు, కక్షలు, భేదములు, మీరు వేరు నేను వేరు, వీడు మావోడు నువ్వు మావోడు కాదన్న భేదం సంఘంలో రాకూడదు. చూడండి, భేదములు, విమతములు, అసూయలు. మీకు అర్థమవుతా? నువ్వు పరిచర్లు ఎక్కువ ఎదుగుతున్నావు అంటే నీ మీద స్వార్థం పెరగకూడదు, అసూయది. అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాడలు మొదలైనవి, వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారం. అంటే ఎన్నోసార్లు చెప్పాడట. ఎవరికే అమ్మా? ఎవరికి చెప్పాడు? పరిశుద్ధులకి చెప్పాడు. ఎన్నో పత్రికల్లో చెప్పాడు పౌలు. చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరని మీతో స్పష్టముగా చెప్తున్న. శరీర కార్యములు స్పష్టంగా ఉన్నాయి. ఇలాంటి లక్షణాలు ఉంటే స్పష్టంగా చెప్తున్నాడట, పరలోకానికి అనర్హులు. మీరైనా సరే నేనైనా సరే పరలోకానికి చేరడానికే యోగ్యత కలిగిన వారము కాము. స్పష్టత, ఈ లక్షణాలు మనలో ఉంటే మనము వదులుకోవడానికి ఇష్టపడాలి. ఈ లక్షణాలు మనలో ఉంటే ద్వేషించడానికి ఇష్టపడాలి. ఈ లక్షణాలు మనకుంటే దేవుని రాజ్యానికి హక్కుదారులము కామంట. దేవుని రాజ్యమును స్వతంత్రించుకోమంట. స్వతంత్రించుకోవడం అంటే అర్థం ఏంటి? ప్రవేశించలేమంట. మరి ప్రవేశించలేనప్పుడు మరి ఇన్ని సంవత్సరాల భక్తి మనకి ఎందుకు? పరలోకం చేరాలనే కాదు ఈ పోట్లన్నీ. ప్రభు కొరకు మన ప్రయాస, అంత దూరాల మీటింగులకి వెళ్ళి వాక్యాన్ని నేర్చుకొని ఇన్ని ప్రయాసలు పడుతున్నాం దేని గురించి తెలుసా? మన ఆత్మన పరలోకానికి చేర్చుకోవాలి. దేవుడు ఉన్న స్థానానికి, ఆ నిత్యరాజ్యానికి
పరలోకానికి మనం చేరాలనేది మన ఆలోచన. అటువంటి పరలోకం చేర్చలేని భక్తిలో మనం ఉంటే ప్రయోజనం ఏంటి? కారణం లోకంతో సహవాసం, కారణం లోకంతో మన అనుబంధం. కాబట్టి అవన్నిటిని మనం ఏం చేయాలి తెలుసా? విసర్జించాలి, వదులుకోవాలి. ఇప్పుడు రోమపత్రిక అంటే రోమపత్రిక ఇప్పుడు చదువుతాం 8:5 శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునుతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుతురు, ఆత్మ విషయముల మీద మనసునుతురు. అంటే ఒక పరిశుద్ధుడు సంఘం గురించి, వాక్యం గురించి ఆలోచించాలి. పరిశుద్ధులతో నేను ఎప్పుడు గడుపుతాను, పరిశుద్ధులతో నేను ఎప్పుడు కూర్చుంటాను, ఆ వాక్యమే ఆ తరుణం ఎప్పుడు దొరుకుతుంది అన్న ఆలోచనలో ఉండాలి. ఆ తరుణం వచ్చినా రాకపోయినా మనం ఏం చేయాలంటే వాక్యంతో మనం ఆలోచిస్తూ ఉండాలి. దేవుని మాటలు మన హృదయంలో నెమరవేసుకుంటూ తలచుకుంటూ ఉండాలి. అది ఆత్మానుసారుల యొక్క లక్షణం. ఆ ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునుతురు, శరీరానుసారమైన మనసు మరణము. ఓకేనా? అంటే శరీరంతో చేసిన ఏ కార్యం ద్వారా ఏం పొందుకుంటున్నామంట? మరణం. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. అంటే ఆత్మానుసారంగా, అంటే వాక్యానుసారంగా దేవుడు చెప్పిన ప్రకారంగా మనం బ్రతుకుతే, అలాగే మనం జీవిస్తే మనం ఏమవుతున్నామంటే తెలుసా? జీవాన్ని పొందుకుంటున్నామంట. మరొకటి అన్నాడు సమాధానము. సమాధానం అంటే అర్థం ఏంటి? దేవునికి శత్రువులు మాము, దేవుడు ద్వేషించే స్థానంలో మనం ఉంటాం, దేవునితో అనుబంధం కలిగి ఉంటాం, దేవుడితో మమేకం కలిగి ఉంటాం, దేవుడితో ఎప్పుడు కూడా సత్సంబంధం కలిగి ఉంటాం. దేవుడు ద్వేషించేలా మనం బ్రతకమంట, దేవుడు విసర్జించేలా మనం ఉండమంట. అంతే అన్నాడు, దేవుని రాజ్యానికి అనర్హులుగా ఎంచబడం. సమాధానం ఉన్నవారే అంటే పాపం చేసి ప్రతి ఒక్కడు కూడా ఏమవుతున్నాడు తెలుసా? దేవునికి శత్రువు అవుతున్నాడు. ఆ శత్రుత్వం నుంచి మనల్ని విడిపించడానికి జీవాధిపతిగా యేసుక్రీస్తు వచ్చాడు. ఆత్మానుసారమైన మనసు ఏంటో మనకు చూపించాడు, ఆత్మానుసారులుగా ఎలా బ్రతకాలో మనల్ని పిలిచాడు. అందుకని అన్నాడు, మిమ్మును పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టు తిరగొద్దాడు. అంటే అబద్ధ బోధల వైపు తిరగొద్దు. క్రీస్తు చెప్పని కార్యాలు మన సంఘంలో చేయకూడదు, వాక్యం అంగీకరించిన కార్యాలు మనలో ఉండకూడదు. మీకు అర్థమవుతుందా? వాక్యం చెప్పనిది మనం చేయకూడదు, కల్పితాలు మనలో ఉండకూడదు, అది కూడా పాపమే. వాక్యం చెప్పనిది మనం చేసినా కూడా పాపమే. మనం నచ్చింది, మనకు కోరుకున్నది చేయడం కాదు, వాక్యం కోరినది మనం చేయాలి. వాక్యం చెప్పినట్టుగా మనం నడవాలి. అప్పుడే మనం ఏం చేయగలం? సంఘంలో వర్ధిల్లగలం. సంఘం చెప్పినట్టుగా మనం ఆత్మీయంగా జీవించగలం. అందుకని ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఎలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైనది. శరీరానుసారమైన మనసు ఏంటి? గలతీ పత్రికలో చదువు. ఆ లక్షణాలన్నీ, శరీరానుసారమైన లక్షణాలు మనలో ఉంటే దేవునికి విరోధులం అవుతున్నామంట. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు. క్రొత్త నిబంధనే కాదంట, ధర్మశాస్త్రమే ఒప్పుకుంటలేదట. శరీరానుసారంగా బ్రతుకుతానంటే, లోకానుసారంగా బ్రతుకుతానంటే ధర్మశాస్త్రమే ఒప్పుకోలేదట. క్రొత్త నిబంధన ఎలా ఒప్పుకుంటది? విగ్రహారాధన చేస్తే క్రొత్త నిబంధన, పాత నిబంధనే ఒప్పుకోలేదే. మరి విగ్రహారాధన సంబంధమైన లక్షణాలు మనలో ఉంటే, ఇంకా బొమ్మలనే ఆరాధిస్తే, బొమ్మలకే ముద్దులాడితే, బొమ్మలకి ప్రార్థన చేస్తే క్రొత్త నిబంధన ఎలా ఒప్పుకుంటది? ఆత్మానుసారం కలిగిన క్రొత్త నిబంధన. కాబట్టి మనం ఏం చేస్తున్నాం? ఒకసారి మనం ఏం చేసుకోవాలి తెలుసా? గమనించుకోవాలి, పరీక్షించుకోవాలి, పరిశోధన చేసుకోవాల్సిన బాధ్యత మీ మీద, నా మీద కంపల్సరీ ఉంది. కింద ఇంకో మాట అన్నాడు చూడండి, అది దేవుని సర్వ ధర్మశాస్త్రమునకు లోపడదు, ఎంత మాత్రమును లోబడనేరు. 8వ కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరు. ఎంత అద్భుతమైన మాట అండి! శరీర సంబంధమైన మనసు కలిగిన వారట, స్వభావము కలిగిన వారట దేవుణ్ణి సంతోషపరచలేరు. మరి దేవుని సంతోష పెట్టిన వాడు పరలోకం ఎలా వెళ్తాడు?
అంటే మన జీవితంలో ప్రభు దగ్గరకు వచ్చాక వాక్యంలో ఎదుగుతున్నంత కాలం మన ద్వారా ఎవరు సంతోషపడాలి? అది దేవుడు సంతోషపెట్టే లక్షణాలు మనం కలిగి ఉండాలి. దేవుడు సంతోషపడాలంటే, దేవుడు మన యందు సంతోషించాలంటే ఏం చేయాలి? వాక్యానుసారంగా జీవించాలి, పాపాన్ని ద్వేషించాలి, లోకాన్ని విడిచిపెట్టాలి, సంఘాన్ని ప్రేమించాలి, వాక్యంలో మక్కువతో ఎదగాలి, పరిశుద్ధత కలిగి ఉండటకు మనం ఏం చేయాలంట? శ్రద్ధను కలిగి ఉండాలి. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. గలతీ పత్రిక అంటే 6వ అధ్యాయం మొదటి వచనం చదువు. 6వ అధ్యాయం మొదటి వచనం. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనా చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధులైన మీలో, ఆత్మ సంబంధులైతే ఎవరు? శరీర కోరికలను విసర్జించినవారు, చంపుకున్నవారు, మారు మనసు కలిగి మరలా ఆవిడని ద్వేషించి లోకాన్ని విడిచిపెట్టి వాక్యానుసారంగా సంఘంలో బ్రతుకుతున్నవారు. ఏ తప్పిదములోనైనా, మన సహోదరుడు అంటే సంఘములో ఉన్నవాడు, పరిశుద్ధుడు, ఏ పాపములోనైనా చిక్కుకుని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు, అంటే అర్థమంటే పాపం చేయని ప్రతివాడు తానును శోధింపబడునేమో అని తన విషయమే, అంటే వాడి వలన కూడా నేను పాపంలో చిక్కబడతానేమో, తప్పు మార్గాన్ని వెళ్ళిపోతానేమో అని ప్రతి పరిశుద్ధుడు ఏం చేయాలంట? తన విషయమే జాగ్రత్తగా కొనుచు సాత్వికమైన మనసుతో అట్టి వారిని, అంటే చెడు కార్యాలు సంఘము నుండి చేస్తున్నామని మనం చూడండి, సాత్వికమైన మనసుతో అట్టి వారిని మంచి దారికి తీసుకుని రావాలంట. మంచి దారికి ఎవరు తీసుకురావాలి? సంఘములో ఉన్నవారు. సంఘంలో తప్పు చేస్తున్నారు, సంఘంలో ఉన్నవారు దేవుని సన్నిధికి రావడం లేదు. ద్వేషించకూడదు. ఏం చేయాలట? ప్రేమించి వారు ఏం కోల్పోతున్నారో వివరించాలి. వస్తూ కూడా తప్పు చేశారు, ప్రేమతోనే వివరించాలి. అట్టి వారిని సంపాదించవలసిన అవసరత, మంచి మార్గాన్ని నడిపించవలసిన బాధ్యత మీ మీద, నా మీద ఉంది. అది సంఘానికి సువార్థికుడు ఉన్న గొప్పత. లోకమంతా మార్గం విడిచి తిరుగుతుంది. మార్గం విడిచి తిరుగుతుంటే ప్రభు పిలిచాడు, మార్గాన్ని చూపించాడు, సత్య మార్గం ఏదో వివరించాడు. ఈ ఒక్క మాట చదివి నేను ముగించేస్తాను. చూడండి, సామెతల గ్రంథం 2వ అధ్యాయం తీశారు. 7వ వచనం. ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయను. ఎవరైనా? తండ్రి అయిన దేవుడు. యథార్థత అంటే పాపము లేని వారందరిని ఏం చేస్తాడట? వర్ధిల్లంగ చేస్తాడట. వర్ధిల్ల చేయను. యుక్త మార్గము తప్పక నడుచుకుని వానికి ఆయన కేడెము, అంటే కాపుదల. యుక్త మార్గం అంటే అర్థం ఏంటి? దేవుడు బోధించిన మార్గంలో విడవక నడిచిన వానికి ఆయన కేడముగా ఉన్నాడు. న్యాయము తప్పకుండా ఆయన కనిపెట్టును. ఎవరిని? ఆయన భక్తులో న్యాయము తప్పకుండా ఆయన కనిపెట్టును. కింద ఇంకో మాట అన్నాడు, తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును. ఎంత గొప్ప మాట అండి! అన్యాయం చేయకుండా, పాపం చేయకుండా మనల్ని మనం కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తారంట. తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును, అంటే మనం నిలబడితే ఆయన నిలబెడతాడట. చిక్కుకోకుండా మనం ప్రయత్నం చేయగలిగితే ఆయన తప్పించగల సమర్థుడట. 9వ వచనం. తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును. 9వ వచనం. అప్పుడు, ఎప్పుడు? ఆయన కాపాడినప్పుడు నీతి న్యాయములను యథార్థతను ప్రతి సన్మార్గమును నీవు తెలుసుకుంటావు. జ్ఞానము నీ హృదయమును చూచును, అవి తెలివి నీకు మనోహరముగా నుండి బుద్ధి నిన్ను కాపాడు. వివేచన నీకు కావలి, అది దుష్టుల మార్గముల నుండి, మూర్ఖముగా మాట్లాడు వారి చేతుల నుండి నిన్ను రక్షించును. అట్టి వారు చీకటి త్రోవలలో నడవవలెనని, చూడండి, అట్టివారు చీకటి త్రోవలలో నడవవలెనని యథార్థ మార్గములను విడిచిపెట్టెదరు. ఎవరు వారు? మూర్ఖులు, దుష్టులు. ఏం చేస్తున్నారట?
అట్టి వారు చీకటిలో నడవవలనని యథార్థ మార్గములను విడిచిపెడుతున్నారట. చాలా మంది లోకాన్ని ప్రేమించి చెడిపోయే బ్రతుకుతున్న వారు దేవుని దగ్గరకు వచ్చిన మంచి మార్గాన్ని వదిలేసుకోవడానికే ఇష్టపడుతున్నారట. దాన్ని విడిచి తిరుగుతున్నారట. ఆయన చెప్తున్నాడు, మంచి మార్గాన్ని మనల్ని నడిపించగలిగిన వాడైనా, తన భక్తులుగా మనం భయభక్తులతో జీవిస్తే సన్మార్గాన్ని నడిపించేవాడు ఆయన. మనకి తెలియపరుస్తాడట సన్మార్గం మీద. అదే యేసు ప్రభు ఈ లోకంలో ఉండి చెప్పాడు, నేనే మార్గం. ఎక్కడికి? నా తండ్రి దగ్గరికి, పరలోకానికి. నేనే మార్గము, సత్యము నేను. అంటే నా మార్గం నిజమైనదని చెప్తాడు. నేనే మార్గం, నేనే సత్యం, నేనే అది. నా మార్గంలో నా మాటల ప్రకారంగా యథార్థంగా బ్రతికిన వాడు ఎక్కడికి వస్తాడని చెప్పాడు? నా యొద్ద కంటే ఎక్కడి దగ్గరికి? తండ్రి దగ్గరికి, పరలోకానికి. నడవగలిగిన యోగ్యత ఎక్కడుందట? కాబట్టి ఆ సన్మార్గము వాక్యం బోధిస్తుంది. పరిశుద్ధుల మార్గంలో మనం నడవాలి. లేకపోతే మనల్ని మనం ఏం చేసుకుంటాం తెలుసా? నిత్య రాజ్యానికి అపాత్రులుగా ఎంచుకుంటున్నాం. కాబట్టి లోకాన్ని, లోక క్రియలను, లోక కార్యాలను, శరీర కోరికలను మనం ఏం చేయాలంట? చంపాలి, విసర్జించాలి, విడిచిపెట్టాలి. పరిశుద్ధమైన మార్గంలో పరిశుద్ధులతో మనం నడవాలి అని అంటే ప్రభువుని విడిచిపెట్టకుండా, అబద్ధవాద వైపు తిరగకుండా మనం లేఖనాల ప్రకారంగా జీవించగలిగితే పరలోకాన్ని సంతరించుకునే అవకాశం మనకు ఉంది. కాబట్టి అట్టి మార్గంలో మనం నడవాలంటే కంపల్సరీ దేవుడు చెప్పినది విసర్జించాలి. అవునా? ప్రకృతి సంబంధులుగా ఉండకూడదు, శరీరానుసారులుగా మనం ఉండకుండా ఆత్మానుసారులుగా జీవించాలి. ఆత్మ చేత కార్యములను వివేచించి దైవ లేఖనాల్లో మనం బ్రతకాలని నన్ను నేనే హెచ్చరించుకుంటూ మిమ్మల్ని హెచ్చరిస్తూ ఓపెక్కిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఈ మాటలందరితో ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.